ఆదికాండము 49వ అధ్యాయము 18వ వచనం. ఒక మాట చదువుకుందాం. మొట్టమొదటి 49వ అధ్యాయం ఆదికాండము 18వ వచనం. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసి దేని కొరకు కనిపెట్టాలి అనంటే దేవుడి రక్షణ కొరకు కనిపెట్టాలి. ఇది శారీరకమైన రక్షణ అంటే కాదు, ఇది ఆత్మ సంబంధమైన రక్షణ. ఆత్మ సంబంధమైన రక్షణ కొరకు క్రైస్తవుడు కనిపెట్టాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుండగా, దేవుని బిడ్డ విశ్వాసికి సహోదరుగా, ఏ సహోదరి, ఈ వాక్యం వింటున్న నీవు ఇంతకాలం దేని కొరకు కనిపెడుతున్నావు? దేవుని శక్తిలో ఆత్మ సంబంధమైన రక్షణ విషయంలో నువ్వు కనిపెట్టే ఒక ఆలోచన ఉంటుందా? ఆత్మ సంబంధమైన రక్షణ కొరకు నువ్వు ఎంతగా కనిపెడుతున్నావు దేవుని సన్నిధిలో? ఏమిటి ఆత్మ సంబంధమైన రక్షణ అంటే? చూడండి, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తాం. పేతురు గారి పేరున రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణ అసూయ సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవునికి స్తోత్రం. రక్షణ విషయమైన ఎదుగుదల. ఏమిటి రక్షణ అంటే? ఇక్కడ రాయబడ్డది పాలవలన రక్షణ. పాలవలన అనే మాట మనం చూస్తే, పాలవలన అనే మాట, పాలవలన అనే దాని మీద ఒకటని అంకె వేసి ఉంటుంది. క్రింద ఫుట్ నోట్లో ఒక మాట రాయబడింది, నిర్మలమైన ఆత్మ సంబంధముకు రక్షణ. దేవునికి స్తోత్రం. దేవుని సంబంధం దేవుని వెళ్ళారా? విశ్వాస సహోదరుడ సహోదరి, దేవుని విషయంలో మన క్రైస్తవ జీవితంలో మన దేని కొరకు కనిపెడుతున్న ఆత్మ సంబంధమైన రక్షణ కొరకు మనం కనిపెట్టే వారమై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆత్మ సంబంధమైన రక్షణ అంటే ఏంటి అంటే, ఇదిగో ఇక్కడే రాయబడిన మాట ఏంటంట, ప్రభువుని మీరు రుచి చూస్తున్న ప్రకారము ఏం చేయాలి? సమస్తమైన దుస్తత్వమును విడిచిపెట్టారు, సమస్తమైన కపటమును విడిచిపెట్టారు, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు మాని ఎలా అంట? కొత్తగా జన్మించిన శిశువు వలె మనం జీవించే వారమై ఉండాలి. దానిని ఆత్మ సంబంధమైన రక్షణ అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు దేని కొరకు కనిపెడుతున్నావో